నీకు ధైర్యం ఉంటే మేము చెప్పిన దాన్ని నువ్వు ఖండించి చూపించాలి, అప్పుడు బోల్డ్. లేకపోతే నువ్వు బోల్ట్వే. యేసుని నమ్ముకున్నారు, దేవుడి బిడ్డల్లో అంటున్నారు కదా, మరి అబద్ధాలు చెప్పరు కదా వీళ్ళు. అది చెప్పేది అబద్ధాలు. అవునా నిజమా? నాకు వివాహం అవుతుంది అన్నది అంటే మంచి వార్తనే కదా అన్న. ఎవరితో అవుతుందో చెప్పకుండా అయితే నేను చేసుకోలేను. ఇప్పుడు పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టుకున్న అమ్మాయి, ఈ అమ్మాయి లవ్ చేసిన అతను, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్న అతను అందరూ ఒకటేనా? ఇది ఒక పజిల్ లాగా ఉంది, అంటే మనం డీకోడ్ చేసుకోవాలి. నేను అన్ని ఓడ్చుకున్నా కానీ సేవ విషయంలో నేను ఓడ్చుకోలే. కానీ మీకు బాగా అసలు టచ్ అయిన మిరాకిల్స్ మీరు చెప్పగలరు? ఇప్పుడు ఇరికిచ్చింది ఏదో చెప్పింది. ఇప్పుడు టచ్ అయిన మిరాకిల్స్ అంటే అండి, నేను కారు నేర్చుకోవడం. కారు డ్రైవింగ్ కోసం ప్రసన్న బోల్ట్ చేస్తున్న పోరాటం ఫలించిందో? బ్రేక్ తర్వాత చూద్దాం. కొడతాడు, నీకు తెలియదా ఎట్లా కొట్టిండో? ఇక మరి దండలు తినించుకోవాలా నేను? ఎట్లా కొట్టిండు తెలవదా నీకు? మళ్ళీ దండించుకోవాలా? ఇక మరి దండలు తినించుకోవాలా నేను? ఏ మీటింగ్ పోయినా ఫోన్ చేసి మీ భార్యలు వస్తారా, నేను పిలిస్తే వస్తారా అనేది హైలైట్. అసలు బాగా ఆడాడు కదా. వాళ్ళు నాకు ఫోన్ చేస్తే నేను మా భర్త నంబర్ ఇచ్చేదాన్ని, మా భర్త చెప్తే పోవాలా అని చాలా గౌరవంగా. ఆయన ఏం పంపించేవాడు కాదు. సాంప్రదాయిని సుప్పిని అప్పుడు నేను అన్నా సరే నాకు కారు ఇవ్వు. అప్పుడు దేవుడు అడిగాడు, పార్కింగ్ చూపించాను అడిగినాడు. ఎక్కడో అక్కడ పెట్టుకుంటాం, ముందు కారు ఇచ్చే. ఎక్కడో కారు పెట్టుకుంటాం, ముందు తెచ్చారా బాబు? ఆశీర్వాదిస్తావా, నాతో వస్తావా, విడువనే విడువకుంటావా. అప్పుడు దేవుడు నాతో పాడాడు, ఆశీర్వాదిస్తాను నీతోనే వస్తాను, ఆశీర్వదిస్తాను నీతో వస్తాను, విడవనే విడవకుంటాను. నమస్తే, మీరంతా ఎంతో ఆతురతతో ఎదురు చూస్తున్నటువంటి టెస్టిమనీ ట్రోల్స్కి స్వాగతం. మార్కెటింగ్ మతం, క్రైస్తవ మాఫియా చెప్పించే దొంగ సాక్ష్యాలు బెండు తీస్తూ కడుపుబ్బా నవ్వించే కామెడీ షో మీరందరూ ఎంతో అభిమానిస్తున్నారు, ఇష్టపడుతూ ఉన్నారు. అయితే గత ఎపిసోడ్లో ప్రసన్న బోల్ట్ కాదు బోల్డ్ అనే ఆవిడ మీద మనం ట్రోల్స్ చేసాం, ఆవిడ చెప్పిన టెస్టిమనీ మీద. అయితే మరి అది ఎక్కడ తగలరాని చోట తగిలిందో ఆవిడికి కాపీరైట్ కొట్టి మన వీడియోని డిలీట్ చేయించడం జరిగింది. కానీ ఆ వీడియోని కరుణాకర్ సుగ్గున అనే ఛానల్లో అప్లోడ్ చేశాం. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక అక్కడికి వెళ్ళి వీక్షించవచ్చు. మరి సెకండ్ పార్ట్ మాత్రం ఇందులోనే మన శివశక్తిలోనే కంటిన్యూ చేస్తున్నాం. ఆ మొదటి భాగం ప్రసన్న బోల్ట్ టెస్టిమనీ ట్రోల్స్ సంబంధించిన మొదటి భాగం వీడియోని ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఆ లింక్ ద్వారా వెళ్ళి ఆ ఛానల్లో ఆ వీడియోను చూడొచ్చు. నమస్తే శ్రీలక్ష్మి గారు. నమస్కారం కరుణాకర్ గారు. చెప్పానా? ఏం చెప్పారు? నాకు భయం వేస్తుందని చెప్పాను లాస్ట్ టైం. ఓహో, ఆవిడ దిగటం మొదలు పెడితే ఇది ఫస్ట్ స్టెప్పా? ఇంక మళ్ళీ లాస్ట్ స్టెప్ ఎంత వరస్ట్గా ఉంటుందో మనం ఊహించుకోవాలి ఇక. అయితే ఇక్కడ నేను ప్రేక్షకులకు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు ఆ ప్రసన్న బోల్ట్ అనే వీడియోని ఎక్కడ పెట్టిందండి ఆవిడ? పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టింది. ఏంటి దానివల్ల ఆవిడ ఆశించేది ఏంటి? పబ్లిక్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ఆవిడ అనుకున్న ఒపీనియన్కి జనాల్ని కన్విన్స్ చేసి మత మార్పిడి చేయాలి. అంటే నువ్వు పబ్లిక్కి అబద్ధాలు చెప్పి మోసం చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి మత మార్పిడి చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తుంటే ఈవిడ చెప్తున్న విషయాలు తప్పా రైటా అని విశ్లేషించేటటువంటి హక్కు ప్రజాస్వామ్య దేశంలో, వాక్ స్వాతంత్రం ఉన్న దేశంలో అందరికీ ఉంటుంది. అది పబ్లిక్ కంటెంట్ కాబట్టి. నువ్వు నీ ఇంట్లో మాట్లాడుకున్నావు ప్రైవేట్గా, మాకు సంబంధం లేదు. నువ్వు జనాలు మోసం చేయాలని చూస్తున్నావు, పబ్లిక్లోకి వచ్చావు, మేము కామెంటరీ చేస్తాం, మేము చేసిన కామెంటరీ తప్పు అని నువ్వు రుజువు చేయి. లేకపోతే అంత తప్పుడుగా మాట్లాడుతుంటే జనాలే మమ్మల్ని యాక్సెప్ట్ చేయరు. మేము మాట్లాడే దాంట్లో లాజిక్ లేకపోతే ఎందుకు ఒప్పుకుంటారు? నువ్వు భయపడ్డావు, అరే నేను మాట్లాడిన దాంట్లో డొల్లతనాన్ని వీళ్ళు వెలికి తీసేశారు, నన్ను నడి బజార్లో నిలబెట్టేశారు, నా పరువు పోయింది, ఇప్పుడు ఈ వీడియో ఉండకూడదు, ఈ వీడియో ఉంటే నాకు పరువు తక్కువ అని చెప్పి ప్రసన్న బోల్డ్ అని పేర్లో పెట్టుకోవడం కాదు. నీకు ధైర్యం ఉంటే మేము చెప్పిన దాన్ని నువ్వు ఖండించి చూపించాలి, అప్పుడు బోల్డ్. లేకపోతే నువ్వు బోల్ట్వే, బోల్ట్ కాకపోతే నట్టు. అందుకే నేను స్టార్టింగ్లోనే బోల్ట్ నట్ట అన్నాను, మీకు అర్థం కాలేదు. సరే, ఎక్కడ ఆపాం మనం గత వారం? కత్తి తీసుకుని వెళ్ళింది కత్తి తీసుకుని వెళ్ళింది కదా.
తర్వాత ఏం చేసిందో చూద్దాం. నేను వెళ్తే గట్టిగా పిలిచాను ఆ పిల్ల పేరు, అంటే రూమ్ నెంబర్ చెప్పాలి, పేరు పిలవాలి. వచ్చిందే వేసి ఒక్క దెబ్బ వేసి జైలు పోదాం అనుకున్నా. అంత కోపం వచ్చేసింది నాకు. కళ్ళ పడింటే అంత కోపం వచ్చింది నాకు. ఈ పర్వీన్ అంటుంది ఏందంటే దాన్ని ఈరోజు దాన్ని తీసి పడేస్తా నేను, అంటే అంత పిచ్చి. అంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది యాసిడ్ ఎందుకు చల్లుతారు ఆ పొడిచెట్లు అంటే యేసుప్రభు తప్ప ఎవడు మార్చలేరు అని నాకు అర్థం. ఎందుకంటే నన్ను మార్చినాడు. ఎందుకంటే ఖచ్చితంగా చంపదామా అన్నంత కోపం నాకు. మార్చాడు అంటే ఆవిడ చంపుదాము అన్న మర్డర్ అటెంప్ట్ ఆలోచనల్ని మార్చారని అర్థమా? అంటే ఆవిడ అంత సైకోగా ఉంది ముందు. హంతకురాలి మనస్తత్వం ఆవిడది. ఇంత హంతకురాలి మనస్తత్వం ఉన్న నన్ను మా యేసు మార్చాడు అని చెప్పుకుంటుంది ఆవిడ. వెళ్తే అమ్మాయి ఊరికి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి నాతో కలిసింది ఎప్పుడంటే నాది LLB అయిపోయి నేను వెళ్తున్నప్పుడు తను ఎదురొచ్చింది. ఆ రోజే వచ్చిందంటే అంటే తనకు ఇంకొక 1 year ఉంది అక్కడ. నాదేమో అయిపోయింది. 18 ఏళ్ళకి LLB అయిపోయిందా? అదే నా డౌట్. 18 ఏళ్ళకే కదా ఆవిడ వాళ్ళ పెద్దమ్మ ఇంట్లో చెల్లగొట్టిందనింది. ఆ రోజుకి లవ్లోనే ఉన్నానని చెప్తోంది కదా. అవును, 18 అప్పటికి బ్రేకప్ కూడా అయిపోయింది అన్నట్లు చెప్పి, ఎందుకంటే అతను సపోర్ట్ చేయలేదు ఈవిని. అవును, LLB ఫైనల్ ఇయర్కి 18 ఏళ్ళ ఈవిడికి. ఇది నా డౌట్. జనరల్గా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యే టైంకి 18 ఏళ్ళు ఉంటాయి. డిగ్రీలో ఎంట్రీ అవుతుంటే స్టార్టింగ్లో 18 ఏళ్ళు ఉంటాయి. మరి ఈవిడ అప్పటికే LLB కంప్లీట్ చేసేసిందంటే ఇది న్యాయశాస్త్రంలోనే ఒక అద్భుతం. ఇది ఇంకొక డౌట్ ఇక్కడ. ఇప్పుడు ఈవిడ హాస్టల్లో ఉంటానంటోంది, వాళ్ళ పెద్దమ్మ ఇంట్లో చెల్లగొట్టింది అంటోంది. ఈవిడ హాస్టల్లో ఉందా, పెద్దమ్మ ఇంట్లో ఉందా? ఈ డౌట్ ఆడియన్స్ కూడా అడిగారు కదా. అవును. ఇక ఇప్పుడు మనం ఏంటంటే ఈ చిన్న చిన్న వాటికి ప్రిపేర్ అయిపోవాలి. ఈ టెస్ట్ మనీస్లో కొన్ని ఇక మరి పట్టుకోకూడదులే, అది కామన్లే అన్నట్టుగా ప్రిపేర్ అవ్వాలి. కొన్ని పెద్ద పెద్ద దరిద్రాలు ఉంటాయి కదా, వాటి మీదే మనం ఫోకస్ పెట్టాలి. నాకు ఒకటి అర్థమవుతుంది ఇక్కడ. అసలు ఈవిడ 18 సంవత్సరాలు అప్పుడు వాళ్ళ పెద్దమ్మ వెళ్ళగొట్టింది ఒక నిజం అయి ఉంటుంది, అప్పుడేదో జరిగి ఉండొచ్చు. మళ్ళీ హాస్టల్ సపరేట్ అయి ఉంటుందండి LLB చదివేటప్పుడు. అయి ఉండొచ్చు, 2 లవ్ స్టోరీలు అయి ఉండొచ్చు. కలిపేసింది, ఒకటేలాగా చెప్పింది. నేను 2 ప్రేమించాను, ఇప్పుడు మళ్ళీ 3వ వాడిని పెళ్లి చేసుకున్నాను అంటే బాగోదని చెప్పి 2 లవ్ స్టోరీలు కలిపి ఒకటే చెప్తుంది. అక్కడ తేడా కొడుతుంది. అయి ఉండొచ్చు మరి అంతే కదా, లేకపోతే లాజిక్లు ఎందుకు మిస్ అవుతుంది ఆయన చెప్పమానండి. ఇప్పుడు మేము ఏమంటున్నాం, ఆవిడ చెప్పిన సమాచారాన్ని బట్టి మేము విశ్లేషణ చేస్తున్నారే ఇది ఇక్కడ కరెక్ట్గా లాజిక్ సెట్ అవ్వట్లేదే అని చెప్పి, లేదు ఇదిగో దీనికి క్లారిటీ ఇదే అని చెప్పి ఆవిడ మాట్లాడవచ్చు, తప్పే ఉంది. యేసుని నమ్ముకున్నారు, దేవుడి బిడ్డల్లో అంటున్నారు కదా, మరి అబద్ధాలు చెప్పరు కదా వీళ్ళు. అది చెప్పేది అబద్ధాలు. అదే అబద్ధాలు చెప్పరు అని చెప్తున్నారు కాబట్టి అబద్ధాలు చెప్పమని చెప్పడం కూడా ఒక అబద్ధం కదా, అక్కడి నుంచి మొదలు పెడతారు. అందుకే నాదేమో అయిపోయింది. నేను అసలు ఆమెతో మాట్లాడడానికి కూడా నాకు అవకాశం లేదు. 1 year కండి. ఈ యాంకర్ ఏదో బాంబు పేల్చిది చూస్తుంది, అబ్జర్వ్ చేస్తుంది, వేసిద్ది చూడండి. నేను ఈ అబ్బాయితో మాట్లాడుతూనే ఉన్నా, అమ్మాయి నాకు ఫోన్ చేసి కనుక్కుంటూనే ఉంది, ఏమైంది నీకు అవ్వాలని నేను కోరుకుంటున్నా, ఏమైంది అన్నీ చెప్పింది. చివరికి నా వివాహానికి కూడా వచ్చింది అమ్మాయి. ఒక్క నిమిషం, వివాహం ఎవరితో అయింది? అదే కదా అర్థం కావట్లేదు. మీరు చూసారు కదా వీడియో? నేను చూశాను, వివాహం అయింది వేరే అతనితో. ఇక్కడ ఈవిడ చెప్తున్నది ఈ ప్లేస్లో నాకు అర్థం కాలేదు, కన్ఫ్యూజన్గా ఉంది. చూద్దాం, ముందుకెళ్దాం. వచ్చిన 1 yearకి ఫోన్ చేసింది, నీకు నేను ఒక విషయం చెప్పాలి, నీకు చెప్పకుండా నేను చేయలేను. ఏంటి అది అంటే నాకు వివాహం అవుతుంది అన్నది. అంటే మంచి వార్తనే కదా అన్న. ఎవరితో అవుతుందో చెప్పకుండా అయితే నేను చేసుకోలేను, ఎందుకంటే ఫ్యూచర్లో నువ్వు కలుస్తావు, నీ దగ్గర నేను ముఖం ఎత్తి పెట్టుకోలేను అని ఫోన్ చేసి, ఎవరితో అంటే ఈ అబ్బాయితోనే. మీకు మ్యారేజ్ 1 yearకి. ఓకే, ముందు ఈవిడ వేరే అతను మ్యారేజ్ చేసేసుకుంది. ఈ మ్యారేజ్ అయిన తర్వాత, ఈవిడ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆవిడ వచ్చి చెప్పింది, నువ్వు గతంలో ప్రేమించిన లవర్ని నేను పెళ్లి చేసుకుంటున్నానని చెప్పి. అర్థమైందా? అర్థమైంది, కానీ దాని ముందు ఏదో కొంచెం క్లమ్జీగా ఉంది, అదేంటో అర్థం కావట్లేదండి. మళ్ళీ ఏదో దాచేస్తుంది ఇక్కడ, అతకట్లా ఏది ఇక్కడ సెట్ అవ్వట్లా. నేను ఒకటే అన్న, సూపర్ డ్రామా, మంచి అవార్డు ఇవ్వాల పిల్ల నీకు అనేసి ఇక పెట్టేసిన. కానీ నాకు అనిపించింది, ఒకవేళ నాకు వివాహం కాకుంటే ఆ టైంలో 100కు 100% మైండ్ నాకు పిచ్చిదా, ఈ వేల్టికి నేను రోడ్లలో తిరుగుతుంటున్నాండి పిచ్చిదానిలాగా. ఇప్పుడు పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టుకున్న అమ్మాయి, ఈ అమ్మాయి లవ్ చేసిన అతను, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్న అతను అందరూ ఒకటేనా? నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది. నేను చూసానులే కానీ అప్పుడే అర్థం కాలేదు. మీరు ఏమైనా క్లారిటీ ఇస్తారేమో అని అడుగుతున్నా. ఇది ఒక పజిల్ లాగా ఉంది, అంటే మనం డీకోడ్ చేసుకోవాలి. ముందుకు వెళ్తే కాస్త ఏమైనా క్లారిటీ వచ్చిందని చూద్దాం. కానీ దేవుడు నన్ను ఎట్లా తప్పించినాడు,
అసలు అవన్నీ ఒకవేళ నాకు వివాహం కాకుంటే మాత్రం ఆ టైంలో నాకు అది తెలిసింటే మాత్రం నా మైండ్ని ఎవడూ బాగు చేయలేనంత పిచ్చోడిని అవుతుంటే పిచ్చిదాన్ని అయిపోతుంటే ఈ వేళకి నాకు అనిపిస్తే ఎవరైనా రోడ్లలో పడి పిచ్చి పిచ్చిగా చేస్తుంటే నా పిల్లలతో కూడా అంట ఒకవేళ దేవుడు నన్ను తప్పించకుంటే 1 yearకే ముందు వివాహం చేసి నాకు అసలు గుర్తు లేకుండా మానిపేసినాడు. వివాహం అయిన తర్వాత నాకు ఏమి గుర్తులేదు అసలు. అందుకే నేను వివాహం అయినా నెక్స్ట్ డే నుండే లెటర్ అది బుక్ రాయడం స్టార్ట్ చేసిన. ఎందుకంటే నాకు డైరీ రాసేది అలవాటు. నేను మర్చిపోయేంతగా గాయాలు మానిపినాడు దేవుడు నన్ను. అసలు 1 year లో ఆ అబ్బాయిని అమ్మ ఎందుకు ముందే తెలిసింది నాకు వివాహం కాకుండా ఉంటే నేను ఇప్పుడు కల్లా పిచ్చామని అయిపోతుంటే కదా అనిపించింది నాకు. కూడా రెడీ అయిపోయాను సో అట్లాగా నా వివాహ జీవితం పెళ్లి చేసుకోకుండా ఎలా వదిలేసింది? ఇంకొక నెల పెళ్లి తర్వాత చేసుకుంది. ఏంటంటే ఈ మధ్యలో ఏం జరిగింది? దేవుని నమ్ముకుంది. సో సేవ పట్ల అంటే ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి నేను పెళ్లి చేసుకుంటానంటే చీపు అన్నాడా? నాకు మా హస్బెండ్ నేను చేసుకోనన్నాడా? అందుకేనా వాడిని వదిలేసి ఇంకొకటి చేసుకుందా? సేవ విషయంలో నేను ఓర్చుకోలే. మళ్ళీ చేసుకున్న అతన్ని కూడా మీకు ఎలా పరిచయం అని చెప్పి యాంకర్ అడిగితే ఆయన స్పీకరు, నేను సింగరు అట్లా ఏదో చెప్పింది కదా. వీళ్ళ లవ్ స్టోరీ చెప్పట్లా మళ్ళీ మధ్యలో. ఇతనితో పెళ్లి ఎలా అయిందనేది చెప్పట్లా. ఏంటోనండి చాలా చాలా మొత్తానికి ఒక 3-4 లవ్ స్టోరీలు ఇందులో మిక్స్ చేసిందండి. కొన్ని హైడ్ చేసి కొన్ని అర్థం కాకుండా చెప్పి గందరగోళం చేస్తాను. అందుకే నేను వివాహం అయినా నెక్స్ట్ డే నుండే లెటర్ అది బుక్ రాయడం స్టార్ట్ చేసిన. ఎందుకంటే నాకు డైరీ రాసేది అలవాటు. నేను మర్చిపోయేంతగా గాయాలు మానిపినాడు దేవుడు నన్ను. ఒకవేళ దేవా నాకు ముందే తెలిసింది నాకు వివాహం కాకుండా ఉండింటే నేను ఇప్పుడు కల్లా పిచ్చామని అయిపోతుంటే కదా అనిపించింది నాకు. ఇప్పుడు మాత్రం మంచిదేనా ఏంటి? ఏం మాట్లాడుతుంది? సో అట్లాగా నా వివాహ జీవితం స్టార్ట్ అయిందండి. ఆ తర్వాత ఏంటంటే నేను 18 సంవత్సరాల వయసులో కదా దేవుని నమ్ముకుంది. సో సేవ పట్ల ఇప్పుడు ఇదంతా మొత్తం 18 సంవత్సరాలకి జరిగింది. LLB కంప్లీట్ అయింది 18 ఏళ్ళకేనా? నాకు చాలా ఇంట్రెస్ట్. ఇంకా ఆ విషయంలో నాకు మా హస్బెండ్కి కొన్ని విషయాలు పడక మళ్ళీ ఇంకసరి కొంచెం వెనక నుంచి ఇంకసరి ఇంకా ఆ విషయంలో నాకు మా హస్బెండ్కి కొన్ని విషయాలు పడక మళ్ళీ నేను కొత్తగా మొదలుపెట్టింది. ఇప్పుడు ముందు లవర్ని నువ్వు వాడిని ప్రేమించు అని చెప్పి బైబిల్ ఓపెన్ చేయగానే చూపించింది ఆయనే అని చెప్పింది. మళ్ళీ అదేదో పొసగట్లేదు, మధ్యలో ఇంకొక అమ్మాయి దొరుకుతుంది, అసలు అతనికి ఇష్టం ఉందా లేదా అని 2 రకాలు చెప్పింది. ఈవిడిది 1 side లవ్, అతనిది 1 side లవ్ అర్థం కాకుండా చెప్పింది. మనం కొంచెం అర్థం చేసుకుంటే ఈవిడిదే 1 side లవ్, ఈవిడే ఇష్టపడింది, వాడికి ఏం ఇంట్రెస్ట్ లేదని అర్థమైంది. సరే ఆ బాధ నుండి తప్పించడానికి ఇంకొక పెళ్లి చేసేసాడు వాళ్ళ దేవుడు అని చెప్పింది. మరి ఇంకొక పెళ్లి చేసినోడు మంచోడిని తీసుకురావాలి కదా కదా. మళ్ళీ అది కూడా ఈవిడ వాళ్ళ యేసుకి ఏదో ప్రచారం చేద్దామని సేవ చేద్దామంటే ఆయన ఒప్పుకోవట్లేదంట. మరి అలాంటి వాడిని ఎందుకు తీసుకొచ్చాడు? అదే కదా, మధ్యలో ఏదన్నా అంటే సాతాన్ వచ్చాడు, సాతాన్ ఇలాన్ని చేపిస్తున్నాడు అని అనింది కదా ముందంతా. మరి ఇప్పుడు కూడా సాతాన్ వచ్చాడా ఇక్కడ? ఇప్పుడు ఈ పెళ్లి చేసింది కూడా సాతాన్ అనిద్దా? అనలేదు. అనలేదా? దేవుడే అంటే దీనికన్నా ముందే దేవుడే గాయాలు మాన్పించడం కోసం పెళ్లి చేశాడు అనింది కదా, కాబట్టి అది అనలే. కానీ మరి వాళ్ళ ఆయన వల్ల గొడవలు అవుతున్నాయి 1 yearకే. అది కూడా వేరే వేరే విషయాల్లో కాదు, వీళ్ళు యేసు మతం ప్రచారం చేయడం విషయంలో. అవును. మరి అసలు ఆయన మతానికి విరుద్ధంగా ఉన్నోడిని తీసుకొచ్చి ఈవిడికి ఎందుకు అంటగట్టాడు? యేసు ఆయనకి తలకాయ లేదా? ఈవిడికి తలకాయ లేదా? అసలు ఈ మతానికి ఎవరిని ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు? నేను అన్ని ఓడ్చుకున్నా కానీ సేవ విషయంలో నేను ఓడ్చుకోలే. ఇంకా చాలా ఉన్నాయి. అయితే అంటే 1 yearలోనే అన్ని గొడవలు అయిపోయినాయి ఆ ఇద్దరికి. అంత దిక్కుమాలో నేను తీసుకొచ్చాడు లేసు, అసలు ఇంకెవరు దొరకలేదా? అలాంటి గొడవలు జరుగుతున్న భర్తతో ఉంటూ పాతలెవరిని మర్చిపోయేలా చేశాడు యేసు అనింది ఎలా? హౌ? అవును, ఆడు ఎక్కువ గుర్తు రావాలి అసలు ఈ గొడవలు జరుగుతుంటే. అరే పాతలు ఎవరు ఆడిని ప్రేమించి అసలు ఆడిని పెళ్లి చేసుకున్నా బాగుండేది, ఈడెవడో సన్నాసుడు వచ్చి అనుకుంటారు జనరల్గా. ఆడిని మర్చిపోయిందంట. మరి ఇక్కడ అంత సంతోషంగా ఉందా కాపురం అంటే మొత్తం నిత్యం నరకమే అన్నట్టు చెప్తుంది. ఇంకా చాలా ఉంటుంది ముందు ముందు. వామ్మో, చర్చి క్యాన్సిల్ చేయాలి, ఇక్కడ మనం ఇంకొక చోటుకి వెళ్ళాలా అది ఇది అన్నప్పుడు నేను అన్నింటిలో నేను నాకు ఏమి ఇవ్వకుండా నేను ఓర్చుకుంటాను, నన్ను కొట్టినా ఓర్చుకుంటా. కానీ సేవ విషయంలో దేవుడు ఇచ్చిన పిలుపు ఎక్కడుందో అక్కడే ఉండాలి మనం. సో ఇక్కడ ఏమొస్తుందని ఉంటున్నావు? ఏమొస్తుంది ఇక్కడ? ఎంత అందరు కూలీలు నా దగ్గర ఉండేది. నేనన్నా వచ్చేది దేవుని నుండి వస్తుంది, మనుషుల నుండి రాదు కదా. సో నేను రానన్నా. ఇక దానికి చాలామంది నాకు పెద్ద పెద్ద వాళ్ళంతా భర్త ఎక్కడుంటే అక్కడ ఉండాలా, నువ్వు భర్తను ఎదిరించి మినిస్ట్రీ చేయలేవు అంటే అసలు ఎందుకు వెళ్తున్నట్టు చెప్పండి, ఒక్క రీజన్ చెప్పండి. ఈ ప్లేస్ని వదిలి ఎందుకు వెళ్తున్నారో రీజన్ చెప్పండి. ఎవరు అడుగుతున్నారు ఇది? ఏం అడుగుతున్నారు నాకు అర్థం కావట్లేదు అసలు. ఇప్పుడు ఆవిడ అక్కడ చర్చి పెట్టేసింది, అది చెప్పాలి కదా. అదేంటి మొత్తం హాఫ్ వేలో మొదలుపెట్టింది నేను. ఇప్పుడు పెళ్ళై 1 yearకే ఇవిడ చర్చి కూడా స్టార్ట్ చేసింది అన్నట్టుగా చెప్తోంది. డోన్ లో డానీ అన్నని చూసి పాస్టర్ అవ్వాలనుకుందని చెప్పే కదా.
ఆ విధంగా ఈవిడ పాస్టర్ అవ్వాలని ఫిక్స్ అయింది అక్కడే అది చర్చి పెట్టింది పెట్టేసింది. ఆ తర్వాత వాళ్ళ భర్త ఏంటంటే భర్తది వేరే దగ్గర మినిస్ట్రీ. ఓ వాడొక పాస్టరా? పాస్టర్ అన్నా కావాలి, వేరే ప్లేస్లోనన్నా ఈ సేవ కార్యక్రమాలు ఏదో అంటారు కదా, అలాంటివి చేస్తూ ఉండాలి. అతను ఏమంటున్నాడు, నేనున్న ప్లేస్కి రా, అసలు ఇక్కడ నీకేం వస్తుంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూలీలు. ఓహో అదే ఇక్కడ దశంభాగాలు ఏ రా అది మీనింగ్. అతను ఏమంటున్నాడు అంటే భర్త ఇక్కడ కూలీలు ఉన్నారు, ఇక్కడ నీకేం రావట్లేదు, అక్కడికి వస్తే మనం సెటిల్ అవుతాం అని ఆయన చెప్తున్నాడు. ఈవిడేమో దేవుడు ఎక్కడిస్తే అక్కడే ఉంటాను, నేను వేరే ప్లేస్కి రాను, నేను ఎక్కడే ఉంటాను, నాకు పర్వాలేదు అంటుంది. ఇక్కడ ఉండడానికి స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి తెలియదు మరి, చూద్దాం అని అడిగితే ఒక రీజన్ లేదు, ఇక్కడ సరిగా లేదు, వాళ్ళ నుండి ఏమి రాదు మనకు అనేది రీజనా? ఆ రీజన్ బట్టి మనం ఇంకో చోట ఏదైనా వ్యాపారమా, ఇక్కడ సరిగా లేకుంటే ఇంకో చోట షిఫ్ట్ అవుదాం, అక్కడ సరిగా లేకుంటే మంచి పబ్లిక్ ఉన్న చోట అంగడి పెడదామనిగా దేవుడు ఇచ్చిన ప్లేస్లో ఉండాలి. ఇక్కడ చూడండి, అంటే ఎక్కడ చర్చి పెడితే ఎక్కువ ఇన్కమ్ ఉంటుంది అని ఈవిడ వీళ్ళ ఆయన మాట్లాడుకుంటున్నారు. అంటే చర్చ్ అంటే ఒక వ్యాపారం కదా అది. కాకపోతే ఈవిడికి మరి ఇక్కడ ఫ్యూచర్ ఏం కనపడిందో, లేకపోతే అక్కడ ఉన్న స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటో నాకు తెలిసి ఇన్కమ్ లేకపోయినా పర్లేదు ఎక్కడే ఉంటాను అనేంత గొప్ప సహృదయరాలు ఏం కాదు, ఏదో ఉండి ఉంటుంది. మన అది డీకోడ్ చేద్దాం. ఇక్కడ మళ్ళీ భర్త ఏంటి డబ్బు కోసమే చూస్తున్నాడు అంటే వెధవ. అలాంటి భర్తను ఇప్పుడు వాళ్ళ దేవుడు ఇచ్చాడు, వెతికి పట్టుకొచ్చి మరీ ఇచ్చాడు అనమాట ఈవిడికి. నేను దేవుని విషయాల్లో మాత్రం నేను అస్సలు ఒప్పుకోనండి. అక్కడ నేను ఆయన విడిపోవడం జరిగిపోయింది. విడిపోయారు, అయిపోయింది. సాతాను ఓపెన్ చేపించి చూపించాడు ఫస్ట్ లవ్. ప్రేమ సాతాన్ మీద నెట్టేసింది, మరి పెళ్ళి ఎవరి మీద నెట్టింది ఇప్పుడు? వీళ్ళు వేసి తీసుకొచ్చాడు కదా. నాకు అసలు ఇప్పుడు ప్రతి వీడియోలో కౌంటర్ వీడియోలో కూడా చెప్తామంట, ట్రోల్స్లో కూడా చెప్తామంట, అంటే పొట్ల చేయటారు పోంగొట్టలేదని నరసింహ అడుగుతూ ఉంటాడు. ఏదో ఒక పాయింట్ నాకు ఇక ఆ వీడియో అయిపోయేదాకా అదే ప్రశ్న వస్తూ ఉంటుంది నాకు. వీళ్ళు వేసి అంత సన్నాసిని ఇవి తీసుకొచ్చి ఎందుకు అంటగట్టాడు, ఇదే ప్రశ్న నాకు అన్ని వీడియో అయ్యేదాకా ఉంటుంది కదా నాకు. నా బాధ ఏంటంటే అసలు ఆ మాట వాళ్ళు చెప్పకుండా ఉంటేనన్నా బాగుంటుంది కదా, ఏసే తీసుకొచ్చాడని. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు బైబిల్లో రచయితలు ఎలాగో ఈ ఇస్రాయేలీస్ చరిత్ర ఉంటుంది కదా, ఈ ఇస్రాయేలీస్ కామన్గా జరిగే చరిత్రలోకి బైబిల్ దేవుడిని ఎలా దూర్చారో, దూర్చినప్పుడు ఎలా వికృతంగా మారిందో, ఈవిడికి సహజంగా ప్రేమ పెళ్ళి ఇలాంటివి నడుస్తున్నాయి. దీంట్లో యేసుని దూరుస్తుంది తర్వాత. ఇది యేసే చేశాడు, ఎందుకు పని పాట లేదా యేసుకి? అదే కదా, ఈ యేసుని దూర్చడం వల్ల తర్వాత అది కామెడీ అయిపోతుంది. అవును, ఇప్పుడు రిప్కాక కూడా యేసు సేవకి వెళ్తానంటేనే వాళ్ళ ఆయన కొట్టాడు అని చెప్పింది, ఈవిడ కూడా యేసు సేవకి వెళ్తానంటేనే వాళ్ళ ఆయన కొట్టాడు అని చెప్తోంది. పూర్తిగా విడిపోయినాం, 5 years విడిపోయాం. ఆ 5 yearsలో ఎన్నో అనుభవాలు దేవునితో నాకు. ప్రాక్టికల్గా దేవుడు భర్తగా ఉంటాను అన్న విషయము నాకు స్పష్టంగా అర్థమైంది 5 ఏళ్లలో. నాకు మీకు ఏం గుర్తొస్తుంది ఇప్పుడు? రిప్కాకే అంటే ఈవిడ సాక్ష్యం చూసి ఆవిడ చెప్పిందా, ఆవిడ సాక్ష్యం చూసి ఈవిడ చెప్తోందా? అంటే వీళ్ళు మేము డివినిటీ, ఒక దివ్యమైనటువంటి స్త్రీలు అనే విధంగా వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటారు కదా. ఎందుకు అది ఎలా సాధ్యమైద్ది? బైబిల్ దేవుడే మాకు భర్త అంటే వీళ్ళు కూడా ఒక దివ్యత్వం ఉన్న స్త్రీలు అయిపోతారు కదా. ఇప్పుడు నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ మాకు భర్తలుగా ఉండలేరు, మాకు స్వయంగా దేవుడే నా భర్త అనే విధంగా చెప్పుకుంటారు అన్నమాట వీళ్ళు. అంటే ఇప్పుడు విశ్వాసులు కూడా అడుగుతారు కదా, ఏమన్నా నీ కాపురం నువ్వు సక్రమంగా చేయట్లేదు, నువ్వు వచ్చి 10 మంది నీతులు చెప్తున్నావా అంటే, నాకు వీళ్ళు సరిపోరు, నాకు దేవుడే భర్త, దానికి ఒక సమాధానం అనమాట. ఓహో, పోషణ కానీ నా పిల్లల పోషణ కానీ అసలు ఒక మిరకల్ అంటే ఎన్ని మిరకల్స్ నేను చూసా దేవుని నుండి, ఎన్నో సత్యాలు నేర్చుకున్నా. యాంకర్ అడగట్లేదు, ఐ హట్టు వచ్చింది, ఆగండి, ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, ఎంత లూజ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఆవిడ అడగాలి. వస్తుంది మామూలుగా అడగదు ఆవిడ. అవునా? సో 5 years తర్వాత మరలా ఆయనే క్షమాపణ అడిగి రావటం, ఇప్పుడు 7-8 months ఏమో అవుతుంది కలిసి ఉండటం. 7-8 months జస్ట్ ఈ వీడియో చేయడానికి ముందు అంతే. ఓకే, సెకండ్ ఇన్నింగ్స్ రైట్, తగలబెట్టండి. మీ జీవితంలో చాలా అడుగుతుంది చాలా మిరాకిల్స్ దేవుడు చేశారన్నారు. ఏమన్నా మేజర్గా, అంటే మేజర్ మైనర్ అని చెప్పలేము, కానీ మీకు బాగా అసలు టచ్ అయిన మిరాకిల్స్ మీరు చెప్పగలరు? ఇప్పుడు ఇరికిచ్చింది ఏదో చెప్పింది ఇప్పుడు. సరే, ఇప్పుడు దాకా అడగట్లేదు అన్నారు కదా, ఇప్పుడు ఇరికిచ్చింది కదా, అసలు ఆవిడ సమాధానం ఏనండి అదిరిపోద్ది. ఇప్పుడు యాంకర్ ఏం చేసిందంటే ఏం అనట్లేదు, పెద్దది ఏదైనా చెప్పు అంటుంది. ఇప్పుడు అవునా ఏదో చెప్పింది, ఇప్పుడు మనకు దొరికింది. టచ్ అయిన మిరాకిల్స్ అంటే అండి, నేను కారు నేర్చుకోవడం. ఓకే, కారు నేర్చుకోవడం మిరాకిలా? చేసి మిరాకిలా?
దొండకాయలు బెండకాయలు చింతపండు అడిగారు కదా మొన్న. ఓ అది నేను అడిగింది కరెక్టే. ఓ నేను కూడా కారు నేర్చుకున్నాను, మరి నాకెవరు చేశారు అంటే మగవాళ్ళకి లేదా, ఓన్లీ లేడీస్? మీకు వచ్చా కారు? నాకు వేసింది నమ్ముకోండి, నాకొద్దు, నేను నేర్చుకోను. వేసింది నమ్ముకోండి, కారు నేర్పిస్తాడు. అనొద్దు. ఏసయ్య డ్రైవింగ్ స్కూల్. కార్ నేర్చుకోవటం అనేది చాలా పెద్ద మిరకల్ నాకు. ఫస్ట్ మాకు నానో కార్ వచ్చింది. నేను ఓయ్ నేను ఎవరు గుర్తింది దాంతో? నేర్చుకున్నానని చెప్తుందండి. కాదు, అది అసలే ఆటోలాగా ఉంటుంది కదా, అది బ్యాలెన్స్ సరిగ్గా ఉండదు. పాపం ఫెయిల్ అయింది అది. టాటా వాళ్ళ దాంట్లో ఫెయిల్ అయింది ఒకే ఒక్క మోడల్. నేను నాకేంటంటే ఏదొచ్చినా నేర్చేసుకోవాలని ఇష్టం. ఏదొచ్చి నేర్చేసుకుంటా. ఒక ఏదైనా కనిపించండి. ఇప్పుడు నాకు లూనా వచ్చింది అనుకోండి, యాక్టివ్ నడపాలని, యాక్టివ్ నడిపితే పెద్ద బండి నడపాలని, ఏదొచ్చినా అది నడపాలని ఆశ. విమానం కూడా నేర్చుకుంటావు ఎప్పుడన్నా? పోయి అడిగాను, అడిగితే 2-3 సార్లు అడిగాను, కానీ 3వసారి మాత్రం భయంకరంగా కొట్టాడైనా నన్ను. ఎట్లా కొట్టాడంటే నా తల తీసుకొని గోడకేసి దుప్పటి కప్పుకుంటే కూడా అసలు ఆ తన్నులు చెప్పడానికి లేదు. అంటే అన్నిసార్లు విసిగిస్తావా వద్దంటే కూడా, అవసరమా నీకు కారు నేర్చుకోవడం, ఏదో ఇంట్లో కూర్చో పడుంటాడా, నీకెందుకు, ఎక్కడ పోవాల్సిందా, నేను తీసుకుపోతున్నా కదా, నీకెందుకు కారు. ఇది ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో కొట్టాడా, ముందే ఫస్ట్ ఇన్నింగ్స్లో కొట్టాడా? ఫస్ట్ ఇన్నింగ్స్ ఇది. సెకండ్ ఇన్నింగ్స్ మొన్నే వచ్చాడు, ఫస్ట్ స్టార్టింగ్ది. ఓకే, ఫ్లాష్ బ్యాక్ చెప్తుందా? అటు ఇటు కాసేపు ఇటు వస్తుంది, కాసేపు అటు వెళ్తుంది, అసలు ఆడుకుంటుంది. నాకు అది బాధ అనిపించింది. సో దేవుని దగ్గర చాలా బాధపడి అడిగాను, నీకు మగవాళ్ళకు ఒక న్యాయం చేస్తావా, నాకు ఒక న్యాయం చేస్తావా, ఏంటిది అంటే నేను కారు నేర్చుకోవడం తప్ప. ఒకరోజు మా హస్బెండ్కి శ్రీలంకలో పిలిచారండి 21 రోజులు. ఆయన ఎయిర్పోర్ట్లో వదిలి అదే కారులో వస్తున్నప్పుడు దేవుడు నేర్చుకో అన్నాడు నన్ను. కాదు, ఇప్పుడు ఆయన్ని ఎయిర్పోర్ట్లో వదిలి వెనక్కి వస్తే ఈవిడే డ్రైవ్ చేసుకుంటూ వస్తుందా? రావట్లేదు అనుకుంటా, నేర్చుకో అన్నాడంట, అప్పటికి రాదు కదా. పక్కన ఎవరో డ్రైవర్ ఉన్నాడు. ఆయన ఒక్క తన్నుదని బయట తీసేసి ఇవి నేర్చుకోమన్నాడా? అతను నేర్పించమని చెప్పి ఉండొచ్చు కదా. కారు డ్రైవింగ్ కోసం ప్రసన్న బోల్ట్ చేస్తున్న పోరాటం ఫలించిందో? బ్రేక్ తర్వాత చూద్దాం. ఇప్పుడు బ్రేక్ ఇస్తారా? ఎందుకు, ఎఫెక్ట్ కోసం చెప్పా అంతే. ఓకే. నేనన్నా ఉన్నప్పుడే నేర్చుకుంటే వీపులు విమానం చేసిండు, లేనప్పుడు నేర్చుకుంటే ఇంకెట్లా కొడతాడు నన్ను అంటే దేవుడు అన్నాడు, సరే అయితే వద్దులే అన్నాడు. అయ్యో, అసలు కారు నేర్చుకొని దేవుడు ఎలా చెప్పాడు ఆడికి ఒకసారి నాకు అది తెలియట్లేదు. కాదు, ఆయన వచ్చి నేర్చుకో అంటే అమ్మో ఎరగొట్టేస్తాడు, అయితే వద్దులే. ఏసు ఎంత కమెడియన్ చేసేస్తున్నారండి అయ్యో ఇల్లు, పాపం పసిబిడ్డ. అయ్యో, అసలు ఆయన ఎలా చెప్పాడు నాకు తెలియాలి, అది ఆడికి ఎలా అనిపించింది అది అలా ఆయన చెప్తున్నట్టు. చెప్పదుగా, మాట్లాడాడు అంతే. మీరు నమ్మలేడు బాబు అంతే. ఇది చూస్తే మీకేం గుర్తొస్తుంది? బైబిల్ తరగతుల్లో సమూయేలు వాళ్ళు ఇశ్రాయేలీస్ మాకు రాజుగాలను అడుగుతారు కదా. అవునవునవును, గుర్తొచ్చింది. రాజుని ఇవ్వమంటాడు ఫస్ట్. రాజుని మీకు దేవుడు ఒప్పుకోవట్లేదురా, మీరు పెట్టుకోకూడదు అంటే తాట తీస్తాం. ఉండు, లోపలికి వెళ్ళి మాట్లాడతాను, లోపలికి వెళ్ళి సర్లే ఒప్పుకున్నాడులే అంటాడు బయటకు వచ్చి. కారు నేర్చుకుంటే మా ఆయన దాంతో సర్లే వద్దు. ఈ వీడియోకి ఇదే తంబు. ఏసు వచ్చి కారు నేర్చుకోమన్నాడు, నేర్చుకుంటే మా ఆయన తంతాడు కదా అన్నాను, సరే వద్దులే అన్నాడు, ఇదే తంబు. అంత సింపుల్గా అన్నాడు అండి, అయితే వద్దులే అన్నాడు. అంత సింపుల్గా అన్నాడు, అయితే వద్దులే అన్నాడు. ఏం దేవుడు ఎంత సింపుల్గా వదిలేస్తున్నాడు నన్ను అనుకున్నా. మరలా వెళ్ళి అట్టెట్లయితుంది ప్రభు అంటే, ఆయనకు ఒక న్యాయం నాకు ఒక న్యాయమా, అయితే నేను నేర్చుకోకూడదా, ఆయన అట్లా కొట్టాలనా, అంత అవసరం ఉందా అంటే నేర్చుకో మరి అన్నాడు. కాదు, ఎవరితో మాట్లాడుతుంది ఈవిడ అసలు? వేస్తానా వేసొచ్చి అయితే వద్దులే అన్నాడు, సరే నేర్చుకో అంటున్నాడా? ఆవిడకి స్ప్లిట్ పర్సనాలిటీ ఉందండి. అపరిచితుడి సినిమాలో వస్తాయి కదా 3 క్యారెక్టర్లు, అలా ఆవిడలో నుంచి ఒక పర్సనాలిటీ బయటకు వస్తుంది. బయటకు వచ్చేస్తూ మాట్లాడుతుందా? బయటకు వచ్చేసి ఆవిడతో మాట్లాడుకుంటుంది. బాగుంది. యాంకర్ చేశారు, అంత ఇంట్రెస్టింగ్ గా వింటాను. యాంకర్ భలే ఎరిగిస్తుంది చూసారా? అసలు ఆ యాంకర్ సార్ యాంకర్ అంతే. నేర్చుకుంటే కొడతాడు ప్రభా. ఇది కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టు కాదు. ఇది ఎట్లా ఉందంటే, ఏదో ఫేస్బుక్లో వీడియో చూసాను, 2 లవర్స్ మాట్లాడుకుంటున్నారు.
నైట్ టైం. ఆ అమ్మాయి సరే నేను ఉంటాను నిద్ర వస్తుందంటే సరే ఓకే బాయ్ గుడ్ నైట్ అన్నాడు. అదేంటి నేను ఉంటానంటే పెట్టేస్తావేక నన్ను బతిలాడవా అని చేసుకుంది. నువ్వే కదా ఉంటానన్నా అయితే అంటే నాతో మాట్లాడాలి లేదా నీకు కాసేపు అన్న బతిలాడు అని వేసుకుంటుంది. ఇప్పుడు ఈవిడే నేను నేర్చుకుంటాను ప్రభు అంటే సరే నేర్చుకో అన్నాడు. మరి మా ఆయన అంతాడు అమ్మో ఎట్టగో సరే వద్దులేను. అదేంటి ఆయన కొనే నా కొనే సరే మరి అంటాడుగా. అసలు చేస్తే కబడ్డీ ఆడుకోదు ఈవిడ పాప ఏసు పరిస్థితి ఏంటి? కూరగాయల బేరం ఏసు ఇంత ఖాళీగా ఉన్నాడండి. మనలో మనమాట చెప్పండి, న్యాయం మాట్లాడుకుందాం చెప్పండి. ఏసుని కమిడియన్ చేస్తుందా లేదా? సరే బాగుంది, ఇంట్రెస్టింగ్ చెప్పు. కొడతాడు, నీకు తెలియదా ఎట్లా కొట్టిండో? ఇక మరి దండలు తినించుకోవాలా నేను అని. ఎట్లా కొట్టిండో తెలవదా నీకు? మళ్ళీ దండించుకోవాలా అయింది నేను ఏం మాట్లాడుతున్నాను? నేను మతందా నీకు అసలు? నేసిన అడుగుతుంది ఏది మొగుడు అడుగుతుంది. ఓ ఎంతమంది మొగుడు అందగా భర్త అందగా అంటే భర్త అంటే వదిలేసిన తర్వాత భర్త ఎందుగా మరి ముందు నుంచి అలా కాదులే. 2 రకాల గేమ్స్ ఆడుతూ మొగుడు నడిపిస్తా ఉన్నారు జనాలుగా ఆడాళ్ళు. అవును కదా, ఏసి నడిపిస్తుంది ఇంటివిడే అని మరి దేవునితో వాదన. దేవుడు అన్నాడు అయితే వద్దులే అన్నాడు. దేవుడు ఎవరిని కూడా ఫోర్స్ చేయడని అర్థమైంది. దేవుడు ఎవరిని ఫోర్స్ చేయడంట, బలవంతం చేయడం అనమాట. మళ్ళీ వద్దన్నాడా? ఇది ఏం లేదా మరి అట్లయితే వదిలేస్తాను మళ్ళీ అనలేదా? ఎందుకంటే దేవుడు ఒక ధైర్యమైన అడుగు వేయమన్నప్పుడు నోరు మూసుకొని వేయాలంతే మనం. ఇక మరలా దేవుని సలహాలు చెప్తే దేవుడు సరే వద్దులే బిడ్డ అంటాడు. ఇంకా చచ్చినట్టు మనం పిరికిగానే జీవించాలి మనం. సరే ప్రభా నేను నేర్చుకుంటున్నానని వెళ్ళిపోయినా. అసలు డైరెక్ట్గా వేసే అంటే వీళ్ళ దృష్టిలో దేవుడు వచ్చి మాట్లాడుతుంటే వీళ్ళ ఆయన బ్రెయిన్ చిప్పు మార్చడం ఎంత పని. అవును కదా, ఆయన వచ్చి కొడతా నేను చూసుకుంటాలే అంటాడు కదా. అది బైబిల్ దగ్గర నుంచి ఇంతే. బైబిల్లో ప్రవక్తలు కూడా వాళ్ళు దేవుడితో మాట్లాడుకుంటూ ఉంటారు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి ఉచ్చబోసుకుంటూ ఉంటారు. అవును నిజంగా చెప్తున్నానండి. 1 వీక్లో నేర్చుకున్న కారు. తర్వాత వెళ్ళి ఎగ్జామ్ నేనే ఓన్గా రాసా. అక్కడ చిన్న బుక్ అమ్ముతారు. ఎల్ఎల్ఆర్ వచ్చింది. ఆయన వచ్చిండు, పాపను ఎత్తుకున్నాడు. నేను డ్రైవర్ సీట్లో కూర్చుంటే నువ్వు ఎందుకు కూర్చున్నావు అన్నాడు. చూడు అని చెప్పి రివర్స్ తీసి కొంచెం దూరం పోయేంత వరకు వీడియో తీపించుకున్నా. తర్వాత అబ్బాయి వచ్చి వెనకలో కూర్చున్నాడు, నేను డ్రైవ్ చేశా. బాగా ఇంత పెద్ద బొకే తీసుకుపోయి వచ్చా. ఇంటికి వచ్చిన తర్వాత సూపర్ వెరీ గుడ్ మంచి డ్రైవింగ్ అన్నాడు. అంతే అన్నాడు, అయిపోయింది. నేను ఇంత ఈజీగా అయిపోయిందా? మరి ఇది కూడా వాళ్ళు వేసి ఖాతాలు వేయలేదే, నేను చూసుకుంటా పో బిడ్డ. అయ్యో నిజమే, అది ఇవ్వాలి కదా. క్రెడిట్ ఇస్తే కొంచెం బాగుండేది కదా. తర్వాత మళ్ళీ కొడతాడు కదా, అందుకని ఇవ్వలేదు. ఓ మళ్ళీ కొట్టాడా? అందుకని గ్యాప్ లేకపోతే ఎందుకు వెళ్ళేది? కారు ఇస్తలేడు నాకు, అంతే అటువరకే. సూపర్ డూపర్ అంతే, ఇంకా కారు లేదు నాకు. ఇంకా నేర్చుకునేం లాభం? ఆ రోజు ఎల్ఎల్ఆర్ తర్వాత మనం మరలా డ్రైవింగ్ లైసెన్స్ కొరకు సపరేట్గా మనం డ్రైవ్ చేయాలి. దాని కొరకు కారు ఇవ్వమంటే ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా నాకు కారు ఇవ్వాలి. అవసరమా? లైసెన్స్ అవసరమా ఇప్పుడు నీకు? నేనన్నా ఇంత నేర్చుకుని ఏం లాభం అంటే నేర్చుకున్నాం అంతే ఉండాలా నీకు? నేనన్నా లేదు, నాకు ఖచ్చితంగా నేను లైసెన్స్ కావాలా. నేను వెళ్ళి రేపొద్దున నేను రోడ్లో నడపాలంటే పోలీసులు పట్టుకోరా అంటే నువ్వు ఎవర్రా నడిపేది? నువ్వు అవసరమా నీకు? ఇంట్లో కూర్చో అంటే ఎప్పుడు చూసినా ఇంట్లో కూర్చో అవసరమా? దేవుడు ఎన్ని కృప అండి నా జీవితంలో. అయితే ఇంట్లో కూర్చొని మొగుడిని ఇవ్వడం దేవుడి కృప అండి. ఆ యాంకర్ మైండ్లో ఏం రన్ అవుతుందో అని ఆలోచిస్తుంది నేను. మీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఆడ మీదే ఉందని నాకు అర్థం అవుతుంది. బాగుంది యాంకర్. ముందు రోజు ఒక ఆంటీకి డ్రైవర్ లేకుంటే నన్ను పిలిపించింది, ప్రసన్న కొంచెం డ్రైవ్ చేద్దరంటే ఆమెకు డ్రైవ్ చేసి వచ్చా. అప్పట్లోనే రోడ్లో నడుపుతుంటే నేను, కానీ లైసెన్స్ వద్దంటే ఎట్లుంటుంది నాకు? సరేనా ఆంటీకి ఫోన్ చేసి, ఆంటీ బెనహరిస్తలేడు ఆంటీ, నాకు ఎట్లయినా నాకు కార్ ఇయ్య ఆంటీ అంటే, ఆమె నిన్న నడిపినా కదా ఆమె కార్ ఇచ్చింది. అట్లా సెకండ్ మిరకిల్. ఫస్ట్ కార్ నేర్చుకోవడం ఒక మిరకిల్. ఇది మిరకిలా? ఓకే ఓకే. మీరు ఎప్పుడైనా వంట చేసేటప్పుడు కూరలో వేయడానికి ఉప్పు అయిపోయింది, పక్కింటి ఆంటీ ఉప్పు ఇచ్చింది అనుకోండి, ఏసై మిరకిల్ రాసుకోవాలి మీరు డైరీలో. ఇంకోటి కూడా చేయొచ్చు. ఈరోజు నేను వంట చేశాను, కూరలో ఉప్పు ఎక్కువ అవ్వలేదు, కారణం ఏంటి? ఏసు మిరకిల్ అంతే. లైసెన్స్కి వెళ్ళడానికి నాకు కారు ఇవ్వకుంటే ఆ కారు వేరే వాళ్ళ కారు ఇవ్వడం రెండవ మిరకిల్. మూడోది కార్ లైసెన్స్ వచ్చింది నాకు. తర్వాత కారు సూపర్గా నడుపుతా, కానీ కారు ఇచ్చే ప్రసక్తే లేదు నాకు. నాకు అవసరం ఉంటే కూడా నేను వేరే ఊరిలో ఇట్లా మీటింగ్ పెడుతున్నా నేను వెళ్తానంటే కూడా కారు విషయంలో మాత్రం నాకు ఎప్పుడు ముట్టుకుంటే నాకు తన్నులే. అప్పుడు చాలా బాధపడ్డా నేను. ప్రభా కారు నేర్పించినావు, లైసెన్స్ ఇచ్చినావు మిరకిల్స్తో, ఇప్పుడు కారే ముట్టుకొని ఇస్తలేడు, ముట్టుకుంటే కొడతాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ముట్టుకుంటే కొడతాడని నువ్వు అంటున్నావు, ఎప్పుడు కొట్టిండు నిన్ను? మీకు తెలియదా ప్రభా ఇప్పుడు ముట్టుకొని చూస్తే కొడతాడు అంటే?
కొట్టలేదు కదా ఇంతవరకు, నువ్వు తీసుకొని వెళ్ళు అన్నాడు. కొట్టలేదంటోంది, ముట్టుకుంటే కొడుతున్నాడు అంటోంది కదా. ఏమండి దీని మీద మనం కామెంటరీ కూడా ఏం చేయక్కర్లేదు, అసలు ఈ దేవుడి బిడ్డలకే వదిలేసినా కానీ వాళ్ళే చూసుకోవాలి. ఒకరోజు ఏం చేసిన అంటే దేవుడు ధైర్యం నేర్పించినాడు నాకు. ఆయన ఎదురుగానే కీస్ తీసుకొని పోయి ఆన్ చేసేసుకొని రెడీ అయిపోయి పిల్లల్ని తీసుకొని నాకు ఒక మీటింగ్ అని చెప్పేసి మీటింగ్లో పోయి పంపించేవాడు కాదు నాకు. ఏ మీటింగ్ పోయినా ఫోన్ చేసి మీ భార్యలు వస్తారా, నేను పిలిస్తే వస్తారా అనేది. హైలైట్ అసలు బాగా అడిగాడు కదా. అంటే ఈవిడిని ఎవరో పిలిచి తీసుకెళ్ళిపోతే నేను పిలిస్తే మీ ఆవిడ వస్తుందా? ఇప్పుడు ఆవిడ ఏసు సేవ చేస్తున్నా అంటోంది, వీళ్ళు మరి ప్రచారానికి వెళ్ళాలి కదా, వెళ్తారు కదా, మరి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆయన అలా అనకూడదు కదా. అలా వేరే ఆడవాళ్ళు ఈయన దగ్గరికి వస్తే ఏం చేస్తాడు ఈయనకి తెలుసు కాబట్టి ఈవిడ ఎక్కడికి వెళ్తే బ్రహ్మగతం అని చెప్పి ఆ విధంగా ఊహించి భావించి ఆయన కంగారు పడి ఉండొచ్చు కదా. అయి ఉండొచ్చు కదా. అంటే నేను చాలా పాజిటివ్ గా ఆలోచిస్తున్నాను, మీరు చాలా నెగిటివ్ గా ఆలోచిస్తున్నారు. ఏం కాదు, ఒరిజినల్ గా ఆలోచిస్తున్నారు. జనరల్ గా చర్చిల్లో పాస్టర్లు ఎలా ఉంటారో వాళ్ళకి తెలుసు. అవును, వేరే ఆడవాళ్ళు వస్తే ఏం చేస్తారో అని తెలుసు కదా. అందుకని మా ఆవిడని తీసుకుని మీరు ఏం చేస్తున్నారో అని అడుగుతున్నాడు. నా దగ్గర పంపిస్తావా మీ ఆవిడని అంటున్నాడు. వస్తే ఏం చేస్తాడు అది తెలుసు. వాళ్ళైతే కాదండి, మీ భార్యలు వస్తారా అనడం ఏంది, ఆమె సేవకురాలు పాటల కొరకు పిలుస్తున్నాం అనేది ఎవరిని చూసి ఒరే ఆపడరా మీ నాటకాల్లో గొర్రెలు చెప్పుకోండి రా అని ఉంటాడు. నా దగ్గర ఏంటి రా అని ఉంటాడు. నాకేమో వాళ్ళు నాకు ఫోన్ చేస్తే నేను మా భర్త నంబర్ ఇచ్చేదాన్ని, మా భర్త చెప్తే పోవాలా అని చాలా గౌరవంగా. ఆయన ఏం పంపించేవాడు కాదు. ఇప్పుడు భర్త చెప్తే పోవాలి అని చాలా గౌరవంగా భావించిన ఆవిడైతే వాళ్ళకి ఫోన్ చేసి అడిగిన దాకా తెచ్చుకోదు కదా అసలు. అంటే ఆ విధంగా చాలాసార్లు అయిపోయిన తర్వాత బాగా రివర్స్ అవుతున్నాడని చెప్పి ఇప్పుడు నేను మా ఆయన చెప్పకుండా రానని చెప్పి మాట మారుస్తుంది. అది సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని. అందుకని అప్పటి నుంచి నేనే తీసుకునేదాన్ని. ఎవరైనా నన్ను పిలిస్తే అంటుంటే మా భర్త మిమ్మల్ని తిడతాడు, మీరు ఓకేనా ముందే కండిషన్ పెడుతుంది. ఆహా, భర్త చెప్పకుండా నేను వెళ్ళను అన్నది కదా, మరి తిడతాడు మీకు ఓకేనా అంటే వెళ్దాం రెడీ అయిపోయింది. చెప్పకుండా వెళ్ళిపోతుంది ఇక. మరి నేను వెళ్ళిపోయి వచ్చిన తర్వాత మా ఆయన ఫోన్ చేసి వాళ్ళు ఏమన్నా తిట్టినా పర్లేదు నువ్వు రా అనుకుంటున్నారు వాళ్ళు. తిట్టించుకొని కూడా నన్ను పిలుస్తారా, నేను రావడానికి సిద్ధమే. కానీ మీరు ఆయన తిట్లు పడతాము ఎందుకు వచ్చిన తిప్పాలంటే ఇప్పటికే వదిలేసేయండి. చాలా గొడవలలోనే నేను మీటింగ్స్ నడిపించదా. వీళ్ళ ఆయన తిడతాడని చెప్పినా ఈవిని పిలిపించుకునేవాళ్ళు. ఈవిడ వెళ్ళటానికి ఈవిడ సిద్ధమే. మా ఆయన తిట్టినా ముందు మా ఆయన పర్మిషన్ లేకపోతే నేను రానని చెప్పింది అబద్ధం. అవును, చాలాసార్లు పోతే లాక్ చేసుకొని వెళ్ళిపోతుండే. అబ్బా అవి చెప్పలేమండి అన్నీ నాకు. అందుకే ఎవరు ఆపగలరనే పాట రాసింది ఊక రాసిన నా పాట నేను. దేవుని ప్రణాళికలు ఎవడు ఆపలేడని. ఎందుకంటే లక్ష అనుభవించిన ఈ విషయాల్లో గడప దాటద్దు నేను. ఆ టైంలో ఏమైందంటే కీస్ తీసుకొని వెళ్ళిపోయినా. ఎందుకంటే కొట్టలే కదా అంటాడు కదా దేవుడు. దేవుడిని ఎటకారం చేస్తుందా, కొట్టలే కదా అంటాడు కదా దేవుడు అని చెప్పి ఆయన ఎప్పుడు కొట్టి నేను కొట్టలేదు కదా, నువ్వు తీసుకో, నువ్వే నడపట్లేదు అంటున్నాడు కదా దేవుడు. ఆయన కొట్టాలే దేవుడు చూడాలి. ఓ అంతమంది చూడలేదా? ఇప్పుడు చూపిద్దామని కొట్టించుకొని చూపిద్దామని చూస్తుంది. ఎక్కడ కొట్టాడని అడుగుతున్నాడు కదా యేసు. అప్పుడు నాకు న్యాయం చేయాలి. ఆ కారు వేసుకొని సగం దారికి వెళ్ళిన తర్వాత ఆయన వెనకల నుండి వచ్చి ఆ కారు ముంగట ఆపి నన్ను లాగి కింద పడేసి, పిల్లల్ని లాగి కింద పడేసి, సిగ్గు లేదు హీరోయిన్ లాగా రెడీ అయిపోతున్నావు ఏటుకొని గలీజ్గా తిట్టి. హీరోయిన్ ఆవిడెవరు? ఓకేనా, సరే సరే. ఆ రోడ్లో దింపేసి అప్పుడు నేను అన్నా, డాడీ చూసావా డాడీ ఇందాక భర్త కొట్టలే అంటున్నావు కదా చూడు, కొట్టలే అన్నాక చూడు అంటుంది. ఏంటి ఇది? ఇందాక భర్త నింది కదా, నువ్వు డాడీ అంటుంది ఏంటి? డాడీయే భర్త. మరి 2 పాటలు పాడింది కదా. డాడీ యేసు డాడీ అని ఒకటి పాట పాడింది, ఏసే నా ప్రియుడు అని ఒక పాట పాడింది. 2 పాడింది ఆవిడే. ఇప్పుడు ఒకటే ఫిక్స్ అవ్వచ్చు కదా, 2 ఎందుకు ఫిక్స్ అవుతున్నారు వీళ్ళు? పాస్టర్లు అంతే. ఓకే 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 ఓకే. ఎందుకంటే దేవుడు చూడాలంటే ఏదైనా కూడా. అంతకుముందు చూడలేదా దేవుడు? కదా ఇప్పుడు చూపిద్దామని ఆయన ముందు తన్నులు తింది. అంతకుముందు ఎంత వృధా అయిపోయినాయా తెలియదు పాపం ఆయనకి. అయ్యో ఊకనే ఇట్లా అవుతుంది అట్లయితుంది అని చెప్తే దేవుడు వినాడు. సో ధైర్యంగా కీస్ తీసుకో, వేసుకో, తన్నలు తిను, దేవునికి చూపి. తీసుకో వేసుకో, బాగుంది ప్రాస. ఇది నా సిద్ధాంతం. దేవుడు చూసిన తర్వాత నేనేం చేశానంటే ఆయనకు ఒక కీస్ ఉంటుండే, నేను దొంగకు ఒక కీస్ ఎత్తి పెట్టుకుంటుంటే ఆయన లేనప్పుడల్లా దొంగ కారుతో వెళ్ళిపోయేది. దేవుడు చాలాసార్లు నాతో గద్దిస్తుండే, నువ్వు దొంగగా కీస్ తీసుకుంటున్నావు ఎందుకు నీకు అంటే, మరి నాకు కారు లేదు, మరి కారు అడుగు అంటుండే దేవుడు.
అసలు కారు అడగాలన్న ఆశ వచ్చేది కాదండి, అంత రేంజ్ విశ్వాసం లేదు నాకు. కారు ఏస్తో మాట్లాడుతుంది కానీ కారు అడిగేంత రేంజ్ లేదు అంటమ్మా నాకు. ఆ విశ్వాసం లేదంటుంది, రేంజ్ కాదు. లాంగ్ గ్యాప్ వచ్చింది, యాంకరం మీద ఇంకో ప్రశ్న అడగాలి. అడిగిద్దండు. అయ్యో వచ్చిందా? సరే, నేను అప్పటి నుండి కారు అడగడం ప్రారంభించిన. సరే అయితే నాకు సొంత కారు అన్నీ అంటే దేవుడు దొంగవి ఎప్పుడు యాక్సెప్ట్ చేయడు. అప్పుడు నేను అన్నా సరే నాకు కారు ఇవ్వు. అప్పుడు దేవుడు అడిగాడు, పార్కింగ్ చూపించాను అడిగినాడు. ఏది పార్కింగ్ చూపించమని అడిగేది ఏంటి? పార్కింగ్ ఉంటేనే కారు కొనుక్కోవాలా? బిజినెస్ మ్యాన్లో మహేష్ బాబు కారు తీసుకొస్తాడు, మీ ఇంట్లో పార్కింగ్ ఉందా అంటే ఎక్కడో అక్కడ పెట్టుకుంటాం ముందు కారు ఇవ్వండి అని. అప్పుడు ఏసు పార్కింగ్ అడిగి ఎక్కడో అక్కడ పెట్టుకుంటాం ముందు కారు ఇచ్చే అనాలి కదా. ఇక్కడ బాగుంది బాగుంది బాగుంది. ఏసయ్యా యాంకర్ అసలు భలే భలే అవుతుంది యాంకర్. తర్వాత ఏమంటే తర్వాత లిటరల్గా అండి ఇవన్నీ నాకంటే నా మిరకిల్స్లో ఈ కార్ మిరకిల్స్ మాత్రం చాలా పెద్ద మిరకిల్స్ నా లైఫ్లో. ఏముంది కార్లో మిరాకిల్ అసలు? ఏస్తో మాట్లాడుతుంది అంతే మిరాకిలా? ఇప్పుడు భర్త మారిపోయి కొట్టకుండా ఉంటే మిరాకిల్ కదా. ఇప్పుడు ఆవిడకి కారు కావాలి, ఆ కారు కోసం ఏదో టెండర్ పెట్టింది ఎవరికో, అదే మిరాకిల్. ఆవిడకి మొగుడు కొడితే ఏంటి, కొట్టకపోతే ఏంది? ఎవరికో పెట్టిందని అన్నారా? అదే కదా, ఇప్పుడు ఎట్లా వచ్చిందో చూద్దాం, ఆగండి. అట్లనే వస్తుంది. చూడండి, వాళ్ళే కనిపెట్టారే. ఆ మాత్రం నేను పెద్ద డాక్టర్నే. కార్ పార్కింగ్ ఒకటే ఉండేది, ఆ ఒక్కట్లో ఈడైనా పెట్టుకునేవాడు. సరే అని చెప్పి 2-3 పోయి అడగొచ్చిన, కార్ పార్కింగ్ ఇస్తారా మీది, నేను 500 ఇస్తాను. కార్ పార్కింగ్ ఇస్తారా, ఏసఐ కార్ ఇస్తానా అంటున్నాడు. అడిగింది నెలకు అని. కొంటున్నావా అంటే ఆలిలే సోలిలే కొడుకు పేరు సోమలింగం టైపులో అనేది. ఆడ నాకు 10 రూపాయలు ఉండదు ఆడ, ఎందుకంటే దేవుని స్వరం విన్నా నేను. అంటే స్వరం అసలు టెస్ట్ మనీ స్వరం అనే పదం లేకపోతే కంప్లీట్ అవ్వదు, వెలుగు కూడా రావాలి ఎక్కడో. మేము ఇవ్వమండి అంటే కొన్ని రోజులు 6 నెలలు స్టాప్ చేసిన, అసలు ఎవరు ఇస్తలేరు. హోలీ స్పిరిట్ నాతో అన్నాడు. మళ్ళీ ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఇప్పుడు ఏసు కదా. ఈయన ఎవరు వేరేనా? అంటే వీళ్ళ వ్యాఖ్యానం రకరకాలుగా ఉంటుంది, పాస్టర్ల వ్యాఖ్యానం ముగ్గురు ఒకటే, ముగ్గురు వేరు వేరు రకరకాలు చెప్తారు కదా. ఇప్పుడు వీడి దృష్టిలో హోలీ స్పిరిట్ సెపరేట్ అనమాట. చూద్దాం. కార్ పార్కింగ్ చూపించమని దేవుణ్ణి అడుగు. కారు పార్కింగ్ అడిగిందే ఆయన. దేవుడు కార్ పార్కింగ్ ఎక్కడుందో చూపించని ఏమని అడిగాడు కదా, మళ్ళీ ఆ ఏసే వచ్చి కార్ పార్కింగ్ చూపించండి అన్నీ అడిగంటే బాగోదు కదా అని హోలీ స్పిరిట్ అని పేరు చెప్పింది. అంటే ఆత్మలతో ప్రేతాత్మలతో మాట్లాడుకుంటుంది. స్ప్లిట్ పర్సనాలిటీ అన్నాను కదా, సైకలాజికల్ డిజార్డర్ ఇది. అవును, సైకలాజికల్ డిజార్డర్లో స్ప్లిట్ 3ది వచ్చింది, ఇప్పుడు 3వ స్ప్లిట్ ఇది. 2 స్ప్లిట్లు ఇందాక దాకా వచ్చాయి. ఇప్పుడు ఆ పవిత్ర పిశాచి ఎవరో కదా, ఈవిడ ఆత్మే, ఈవిడ ప్రేతాత్మే. అప్పటి నుండి ఇట్లా ప్రార్థన చేసిన, ప్రభా కార్ పార్కింగ్ మీరే చూపించండి. ఎందుకు పరిశుద్ధాత్మ చేత కదా ఆవిడ చూపించ. అదే అబ్బాయో అమ్మాయో పెద్ద మేరీని గర్భవతం చేసింది కదా అబ్బాయే, మరి ఆ అబ్బాయి చూపించవచ్చు కార్ పార్కింగ్. పరిశుద్ధాత్మకి ఆ మాత్రం పవర్ లేదా? లేదనుకుంటా, ఎప్పుడు పరిశుద్ధాత్మ ఏది చేసినట్టు చెప్పలేదుగా వీళ్ళు. అబ్బాయి ఏసు కంటే పరిశుద్ధాత్మ పవర్ఫుల్ అని బైబిల్లో ఉంది. ఉందా? మనుష్య కుమారుని దూషించిన వాడికైనా క్షమాపణ ఉంటుంది కానీ, మనుష్య కుమారుడు అంటే యేసు, పరిశుద్ధాత్మను దూషించిన వాడికి మాత్రం క్షమాపణ లేదంటాడు. యేసే చెప్తాడు, నాకంటే పరిశుద్ధాత్మ పవర్ఫుల్ అంటాడు. మరి అయితే పరిశుద్ధాత్మ అలా ఎందుకు చెప్పాడు? మరి అదే అర్థం కావట్లేదు. ఆ టైంలో అండి మా ఇల్లు వాడు ఖాళీ చేయమన్నాడు. ఇల్లు వాడు ఖాళీ చేయమంటే అప్పుడు ఫస్ట్ టైం వేరే ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ కార్ పార్కింగ్ ఉంది. దేవా కార్ పార్కింగ్ అని పార్కింగ్ వచ్చింది. ఆలోగా మా హస్బెండ్ వచ్చి ఆయన కారు పెట్టుకున్నాడు. అప్పటికి నాకు మా భర్తకు చాలా గొడవలు నడుస్తుండే, ఇంకా విడిపోయే టైం అనమాట. అంటే చూడండి, అన్నిటికీ సంబంధాలు ఉంటాయి. సో కొన్ని రోజుల తర్వాత ఆయన చర్చిని ఇక్కడ తీసేయాలా, మనం వెళ్ళిపోవాలన్నాడు. నేను రానన్నాను. ఇక ఆ గొడవలలో ఆయన తన కారు తీసుకెళ్ళిపోయినాడు, తన సామాన్ ఎత్తుకుపోయినాడు, నన్ను పిల్లల్ని వదిలేసినాడు, అంతా అయిపోయింది. ఆ బాధ ఉంది, గాయం ఉంది, అంతా నిస్సహాయ స్థితి. చివరికి ఇల్లు ఖాళీ చేయమని చెప్పేసి పోయినాడు ఓనర్తో. అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు నేను లిటరల్గా దేవా ఆ రోజు ఏడుస్తూ అడిగిన, ఈషుకే పాసావో ముక్తుకే అపునావో ఆశీష్ దేగా. హిందీ పాటలా? ఇది హిందీ పాటే, మరి ఇప్పుడు హిందీ కూడా పాడిందా నాకు తెలీదు. మిలేగా కభీ నహీ చూడేగా. నేను అందరికి చెప్పేదాన్ని అట్లా. ఆశీర్వాదిస్తాడు, నీతో వస్తాడు, విడువనే విడువకుంటాడు. అంటావా మామ అంటావా మా అన్నట్టుగా వస్తుంది ఏంటిది.
ఆ రోజు హెల్మెట్ పెట్టుకున్నా ఏడుస్తా ఉన్నా. హెల్మెట్ పెట్టుకుని నడుస్తుందా? ఎందుకు? అంటే బండి మీద వెళ్తుందేమో, కార్ లేదు కదా, కార్ పార్కింగ్ లేదు కదా. ఓ, ఇస్తావా నాతో వస్తావా విడువనే విడువకుంటావా. అప్పుడు దేవుడు నాతో పాడాడు, ఆశీర్వాదిస్తాను నీతోనే వస్తాను విడువనే విడువకుంటాను. ఆశీర్వదిస్తావా నాతో వస్తావా, ఆశీర్వదిస్తాను నీతో వస్తాను. పైనుంచి డ్యాన్స్ చేసుకుంటా. వాయ్యో వాయ్యా, నా వల్ల కాదయ్యా. వామో, నా వల్ల కాదయ్యో, నేను వెళ్ళిపోతా అయ్యా. ఎక్కడికి వెళ్తారు ఉండలేసి? పాట మళ్ళీ ఒకసారి ఆశీర్వాదిస్తావా నాతో వస్తావా విడువనే విడువకుంటావా. అప్పుడు దేవుడు నాతో పాడాడు, ఆశీర్వాదిస్తాను నీతోనే వస్తాను విడువనే విడువకుంటాను. ఇది సినిమాల్లో హీరోయిన్ విడిపోయిన తర్వాత హీరోయిన్ ఎక్కడ ఏదో వాళ్ళకి ఒక యూనిక్ సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ పాడుకుంటూ వెళ్తుంటే అక్కడ ఎక్కడో హీరోయిన్ దాని కంటిన్యూషన్ పడతాడు కదా, వాళ్ళిద్దరు పాడుకుంటూ వచ్చి కలిసిపోతారు. అలా చెప్తుంది. పార్కింగ్ మిరాకిల్, కారు మిరాకిల్ ఎలా ఉంది? ఇక్కడతో ఆపితే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే నవ్వలేకపోతున్నారా? నవ్వలేక సగం మంది చచ్చిపోయే ప్రమాదం ఉంది. అవును. కాబట్టి ఇక్కడతో ఆపేద్దాం, అసలు రెండో పాటు కంప్లీట్ చేసేద్దాం అనుకున్నా. కానీ ఇంత కామెడీని భరించి మీరు తట్టుకోవడం కష్టం కాబట్టి మూడో పార్ట్లో కొంచెం ఉంచుదాం. కానీ అసలు ఆ మధ్య ఒక టెస్ట్ మన ట్రోల్స్లో ఒక ఆవిడ, వామ్మో ఎవరిని పిలవకూడదు ఆయన్నే పిలిచింది, అది నాకు హంటింగ్ అనమాట. ఒక 4 రోజుల పాటు అదే తిరిగింది బ్రెయిన్లో, వామ్మో. ఇప్పుడు అట్లాగే ఈ సాంగ్ అసలు ఆశీర్వదిస్తావా నా నేను ప్రొఫెషనల్గా పడతావే. అరే శృతి 6:30. ఆశీర్వదిస్తావా నాతో వస్తావా విడవని విడవకుంటావా. ఏసు పైన ఆశీర్వదిస్తాను నీతో వస్తాను విడవని విడవకుంటాను అని ఎట్లా వచ్చాడు. మరి ఆ విధంగా ప్రసన్న బోల్ట్ గారి టెస్ట్ మనీ ట్రోల్స్ 2వ భాగంలో మంచి అద్భుతాలు, మిరాకిల్స్. అసలు మా ఆయన కొడుతున్నాడు రేపు. ఎక్కడ కొట్టాడు? ఎప్పుడు కొట్టాడు? నా కార్లు తీసుకో. మరి పార్కింగ్ ఎక్కడ? పరిశుద్ధాత్మ వచ్చి పార్కింగ్ ఆయన్ని అడుగు. అంటే వీళ్ళు సైకలాజికల్గా పాపం ఎలాంటి స్థితిలో ఉన్నారు అనేది మనం సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. ఈ స్థితిలో ఉన్న వీళ్ళు కొంతమందికి సమాజంలో కొంతమందికి వీళ్ళు గైడెన్స్ ఇస్తున్నారు. ఒక పిచ్చోడు వెళ్ళి ఇంకొక మనిషిని గురికి ఏమైంది, ఆడు పిచ్చోడు అవుతాడు కదా. ఈవిడ ఒక సైకలాజికల్ పేషెంట్, కానీ ఈవిడ్ని చూపించి మత మార్పిడి చేసి ఇంకా పిచ్చోళ్ళని సమాజంలో తయారు చేస్తూ ఉన్నారు. అవునా కాదు మీరే ఆలోచించుకోండి. ఈవిడ మెంటల్ కండిషన్ ఏంటి? ఒక పక్క ఇలా ఆయనతో గొడవలు, ఇలా ఆయన కొట్టుడు. అసలు వాళ్ళ ఆయన్ని మార్చమని కానీ ఆయన మారాలని కానీ ఈవిడ ఎక్కడ అనుకోవట్లా. నేను కారు నేర్చుకోవాలి, నాకు కారు కావాలి, పార్కింగ్ కావాలి, వీటి గురించి మాట్లాడదు. డైరెక్ట్గా వేసి వచ్చి మాట్లాడినా కూడా ఏ మాట్లాడుతుందంట, నాకు కారు, పార్కింగు, కార్ డ్రైవింగు. అసలు మా ఆయన ఏంటి ఇట్ట తగలడ్డాడు, నువ్వే కదా నాకు ఇచ్చి పెళ్లి చేసింది, ఇంత సన్నాసిని తీసుకొచ్చి నాకు అంటగట్టే. అవి అడగట్లేదు అసలు ఆవిడ. మంచి లిరికల్ సాంగ్తో ఎండ్ చేసింది. ఆశీర్వాదిస్తావా నాతో వస్తావా విడవనే విడవకుంటావా. పాట మీకు బాగా నచ్చినట్టుంది, 3 సార్లు పాడారు. చాలా బాగుంది. 4 రోజులు ఇదే తిరిగింది నాకు. ఆశీర్వాదిస్తాను నీతో వస్తాను విడవనే విడవకుంటాను. వచ్చే వారం కలుద్దాం. జై శ్రీరామ్.